అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనకు దేవుడు తిరిగి ఆయన సన్నిధికి వచ్చే కృపను మనకు అనుగ్రహించినందుకు we are thankful to God for giving one more wonderful day to come into His presence and to worship the Lord. Songs and music, దేవుడిని ఆరాధించుటకు పాటలతో సంగీతంతో ఆయన గణపరచుటకు దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశంకి దేవుడికి వందనాలు చెల్లిస్తూ అందరం ఒకసారి థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. So let us turn our topic today, Matthew's Gospel chapter 5. మందర ప్రియులరా, ఈరోజు పాఠం గురించి దేవుని వాక్య ధ్యానం కొరకు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, Matthew's Gospel chapter 5. Today's lesson we are going to meditate. ఈరోజు మనం చదవబోయే ధ్యానించబోయే ఒక అధ్యాయం Matthew chapter 5 verse 1 onwards. I will read. మొదటి వచనం నుంచి నేను చదువుతాను, అందరూ గమనించండి. And seeing the multitude, he went up into a mountain, and when he was sitting, his disciples came unto him, and he opened his mouth and taught them, saying, Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Verse 4. Blessed are that mourn, for they shall be comforted. Verse 5. Blessed are the meek, for they shall inherit the earth. Verse 6. Blessed are they which do hunger and thirst after righteousness, for they shall be fulfilled. Verse 7. Blessed are the merciful, for they shall obtain mercy. Verse 8. Blessed are the pure in heart, for they shall see God. Verse 9. Blessed are the peacemakers, for they shall be called children of God. Verse 10. Blessed are they which are persecuted for righteousness' sake, for theirs is the kingdom of heaven. Verse 11. Blessed are ye when men shall revile you and persecute you, and shall say all manner of evil against you falsely for my sake. Rejoice and be exceedingly glad, for great is your reward in heaven. For so persecuted they the prophets which were before you. తెలుగులో చదువుతాను, గమనించండి. ఆయన జనసమూహలను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుర్కొ వచ్చిరి. అప్పుడు ఆయన వారిని ఉద్దేశించి ఇలాగూ బోధింపసాగారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీ పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. Last week we remember that we have studied and we have meditated this particular chapter. Almost we have studied 5 blessedness. మనం పోయిన వారం ప్రియులారా ఈ వాక్యాన్ని నేర్చుకున్నాం కదా.
ఏం నేర్చుకున్నాము? 5 ధన్యులు అనే మాటను మనం నేర్చుకున్నాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ జీసస్ గేవ్ టు ద హోల్ ఎంటైర్ వరల్డ్. ప్రపంచం అంతటికి యేసుక్రీస్తు ఇచ్చిన చాలా ముఖ్యమైన సందేశం ఇది. అఫ్ కోర్స్ ఎవ్రీ వర్డ్ వాట్ జీసస్ స్పోక్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట ముఖ్యమైనదే. బట్ దిస్ సర్మన్ ఆన్ ద మౌంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ వెరీ బేసిక్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ కొండ మీద ప్రసంగం అనేది యేసుక్రీస్తు యొక్క బోధనలో చాలా మూల బోధ లేకపోతే ముఖ్యమైన బోధ అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. హియర్ అట్లీస్ట్ 9 times జీసస్ సెడ్ బ్లెస్డ్ బ్లెస్డ్ బ్లెస్డ్. కనీసం ఇక్కడ యేసుక్రీస్తు 9 సార్లు చెప్పాడేమని? ధన్యులు 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 అనే మాట ఆయన వాడాడు. Who are the blessed? ఎవరు ధన్యులు? Almost Bible says 9 times. Sermon on the Mount, Jesus said 9 times, blessed, blessed, blessed. 9 సార్లు కొండ మీద ప్రసంగంలోనే యేసుక్రీస్తు ధన్యుడు అనే మాటను ఆయన వాడారు. Another place Jesus said, blessed are those who believe without seeing. చూడకుండా నమ్మే వాళ్ళంతా ధన్యులని ఇంకొక స్థలంలో రాయబడింది. సో ఆల్ టుగెదర్ 10 times Jesus said blessed, blessed. మొత్తం ఇప్పుడు యేసుక్రీస్తు 10 సార్లు ధన్యుడు అనే మాటను ఆయన వాడాడు. 9 times చాప్టర్ 5, 10th time somewhere in John's Gospel. 9 సార్లు ఓకే 9 సార్లు ఆయన కొండ మీద ప్రసంగం మీద ధన్యులని చెప్పాడు. 10వసారి ఆయన యోహాను సువార్త 20 అధ్యాయంలో ఏమంటాడంటే, తోమా నువ్వు చూసి నమ్మావు, కాకపోతే చూడకుండా నమ్మిన వాళ్ళంతా ధన్యులు అనే మాట. సో ఆల్మోస్ట్ 10 times ఆల్రెడీ వీ హావ్ గాన్ త్రూ, వీ హావ్ మెడిటేటెడ్. పోయినసారి మనం ఈ అధ్యాయం నేర్చుకున్నాం. I'll go through it again. We'll go through new lesson. ఇప్పుడు నేను పోయిన వారం నేర్చుకునే కొన్ని విషయాలు మళ్ళా మనం రిపీట్ చేసుకుని ఈ రోజు కొత్త లెసన్స్ నేర్చుకున్నాం. Verse 3, 3వ వచనంలో ఏముందంటే, blessed are the poor in spirit, for they shall theirs is the kingdom of heaven. Matthew chapter 5 verse 3. Please look at your Bibles. అందరికీ మీ బైబిల్ చూసుకోండి ప్రియులారా. Matthew 5 verse 3. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Now you tell me, who is the first person who will be there in the kingdom of God? లేకుంటే దేవుడి రాజ్యంలో ఉండే మొదటి వ్యక్తి ఎవరని చెప్పండి ప్రియులారా. ఆత్మ విషయమై దీనులైన వారు వారిది, పరలోక రాజ్యం వారిది. So first person Jesus mentioned here, blessed are the poor in spirit, means people those who are humble, they will inherit the kingdom of God. ఎవరైతే ఆత్మ విషయమే దీనంగా ఉంటారో, తగ్గించుకుంటారో, పరలోక రాజ్యం వారిది, వాళ్ళే ధన్యులు. ఓకే, సో ఫస్ట్ థింగ్ జీసస్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్, మనందరి నుండి దేవుడు యేసుక్రీస్తు ఎదురు చూసే మొదటి గుణం ఏంటంట? వాట్ ఈస్ దట్? గాడ్ ఈస్ లుకింగ్ హంబుల్నెస్ కదా. మనలో తగ్గింపు యేసుక్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆపోజిట్ వర్డ్ ఫర్ హంబుల్నెస్ ఇస్ బీయింగ్ ప్రౌడ్ కదా ప్రియులుగా. మనము తగ్గింపుకు విరుద్ధమైన పదం ఏదైనా ఉందంటే అదేంటంట? గర్వము, లేకపోతే అహంకారము. సో పరలోక రాజ్యంలో ఎవరు చేరరు? హూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ప్రౌడ్ పీపుల్ విల్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. గర్విష్ఠులు పరలోక రాజ్యంలో చేరరు అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరు చేరుతారు పరలోక రాజ్యంలో? దీన మనస్కులు ఉన్నవారు మాత్రమే. హూ కెన్ ఎంటర్ ముఖేష్? ఓన్లీ పీపుల్ దోస్ హూ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్. ఎవరైతే ఆత్మ విషయమే దీనంగా ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. లాస్ట్ టైం some people have gave answers how a person will develop pride. ఒక వ్యక్తికి గర్వం ఎప్పుడు వస్తుందంట ప్రియులారా? దేవదనం said when you have money, మనకు బాగా డబ్బు వచ్చినప్పుడు మనకు గర్వం వస్తుంది. Is it wrong to have money? డబ్బు ఉండడం తప్ప?
Is it sin to earn money? డబ్బు సంపాదించడం పాపమా? కాదు ప్రియులరా. But when we feel proud when we have that money, that is sin. ఆ డబ్బు ఉన్నప్పుడు మనం గర్విస్తామే, అది దేవునికి విరుద్ధమైన పాపం. When we have money and we say, thank you Lord for this amount or this money, I will use it for your glory, so God will bless us. మనకు ఏదైనా పైసలు వచ్చినప్పుడు ప్రియురా, ఆ డబ్బులు పట్టుకుని, దేవా నాకు ఈ అమౌంట్, నా జీతం ఇచ్చినావు, నాకు ప్రభువా ఈ ఇన్కమ్ ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పి మనం దేవుడికి థ్యాంక్ చెప్పినప్పుడు అది గర్వం అవుతుందా? అది కాదు ప్రియులారా. When we say it's I earned, నేను సంపాదించాను, మై ఇట్ ఇస్ మై లేబర్, నేను కష్టపడి సంపాదించాను, దెన్ ఆ ప్రైడ్ విల్ కమ్. గర్వం అనేది అప్పుడు వస్తుందంట. దేవుడు ఇచ్చాడు, ఇట్ ఈస్ గాడ్ హూ గేవ్ దిస్ అమౌంట్, ఐ వాంటెడ్ టు గ్లోరిఫై గాడ్. వెన్ వి సే దట్ వర్డ్, ప్రైడ్ విల్ నాట్ కమ్. సెకండ్లీ, లాస్ట్ వీక్ సంబడి సెడ్ వెన్ ద ప్రైడ్ విల్ కమ్. పోయినసారి ఒక బ్రదర్ చెప్పారు, గర్వం ఎప్పుడు వస్తుందంట ప్రియులారా? హోదా. Yeah, somebody said when we have a hoda and when we have a position, high position, a big position, మనం ఒక పెద్ద హోదాలోకి వెళ్ళినప్పుడు మనకు గర్వం వచ్చే అవకాశం ఉందంట. Daniel, all these 3 friends in Babylon, they went to a very big place. దానియేలు ఆయన 3 స్నేహితులను రాజు ఒక ఉన్నతమైన స్థాయిలో వాళ్ళని పెట్టాడు. బట్ డిడ్ దే ఫీల్ ప్రౌడ్? అప్పుడు దానియేలు ఆయన స్నేహితులు గర్వించారా? నో. Daniel was so humble. His 3 friends, Shadrach, Meshach, Abednego, they were also very humble. Their original name, Ananiah, Mishael, Azariah. That is their Hebrew names. But the king has changed their names into Babylonian names. What is their Babylonian name? Shadrach, Meshach, Abednego. What is their original Israel names? Ananiah, Mishael, Azariah. We are not supposed to call them Shadrach, Meshach, Abednego. We are supposed to call them Ananiah, Mishael and Azariah. వారిని ప్రియులుగా మనం షడ్రక్, మేషక్, అబేద్నెగో అని పిలవకూడదు. మనం ఏమని పిలవాలంట? అననీయ, మిషాయల్, అజరయ అని పిలవాలంట ప్రియులు. ఎందుకంటే ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేది అన్య దేవతల పేర్లు. దాని ఒరిజినల్ మీనింగ్ చూస్తే వాళ్ళ దేవతకు సంబంధించిన పేర్లు అవి. So Daniel and his 3 friends, though king put them in a very high position, they did not feel proud. Bible says when Daniel was given the throne, he recommended for his 3 friends. దానియేలును ఆ సింహాసనంపై కూర్చున్నప్పుడు దానియేలు ఆయన 3 స్నేహితులను రికమెండ్ చేసి వాళ్ళని కానీ ఆ పనికి తీసుకున్నాడంట పిల్లలు, ఆ హోదాలకు తీసుకున్నాడంట. సో హీ డి నాట్ ఫీల్ ప్రౌడ్. ఆయన గర్వంగా ఫీల్ కాలేదు. సో మనీ షుడ్ నాట్ మేక్ అస్ ప్రౌడ్. డబ్బు మనం గర్విష్ఠులుగా చేయకూడదు. పొజిషన్ షుడ్ నాట్ మేక్ అస్ ప్రౌడ్. హోదా మనల్ని గర్విష్ఠులుగా చేయాలి. అండ్ థర్డ్లీ, లాస్ట్ టైం somebody said, బ్యూటీ, అందం, లుక్స్. ఇట్ ఇస్ గాడ్ హూ క్రియేటెడ్ us బ్యూటిఫుల్. మన అందంగా సృష్టించింది దేవుడే. ఇఫ్ గాడ్ హేట్ బ్యూటీ, he would have created all very shabby faces. Is it not? ఒకవేళ దేవుడు అందాన్ని ద్వేషించుంటే అంత గలీజ్ ముఖాలను సృష్టించేవాడు దేవుడు. దేవుడు అందాన్ని ద్వేషిస్తాడా? Does God hate beauty? No. God created wonderful flowers, kada, colorful flowers. God created everything so beautiful. Go and see jungle, how beautiful. See some animals, some birds, they're so beautiful to look. Some women, some men, they're so beautiful. Nothing wrong. It is God who created. కొన్ని పక్షులను చూడండి పిల్లలు ఎంత అందంగా ఉంటాయో. కొన్ని పక్షులను చూడండి ఎంత అందంగా ఉంటాయో. ఒక్కోసారి ఏరోప్లేన్ నుంచి మనం వ్యూ కొన్ని చూస్తున్నాం కదా, ఆ సముద్రము, ఆ యొక్క అడవులు ఎంత అందంగా దేవుడు వాటిని సృష్టించాడు. వాయనాడు, కేరళలో వాయనాడు అప్పుడు ఇప్పుడు వరదలు వచ్చి కొద్దిగా ప్రాబ్లం అయింది. దానికన్నా ముందు జనరల్గా
ఏరియల్ వ్యూ అంటారు. పైనుంచి హెలికాప్టర్ నుంచి చూస్తే ఎంత చక్కగా గ్రీనరీ, చిన్న రోడ్డు, కొన్ని నదులు, ఎంత మంచిగా అనిపించేది ఆ కేరళ వాయనాడు. సో ఈ అందం అనేది దేవుడు సృష్టించిందే. ఇట్ ఈస్ గాడ్ హూ క్రియేటెడ్ దిస్ బ్యూటీ. గాడ్ ఇస్ నాట్ అగేన్స్ట్ బ్యూటీ. దేవుడు అందానికి విరోధం కాదు. వెన్ గాడ్ ఇస్ అగేన్స్ట్, వెన్ వి ఫీల్ ప్రౌడ్, ఆ అందాన్ని బట్టి మనం గర్వించినప్పుడు దేవుడు దానికి ఆయన విరోధి. సో వీ షుడ్ సే, లార్డ్ థ్యాంక్ యూ వాట్ ఎవర్ ద బ్యూటీ యూ గేవ్ టు మీ. ప్రభువా, నాకు ఇచ్చిన అందాన్ని బట్టి నీకు థ్యాంక్స్, కానీ గర్వించు. సో లాస్ట్ టైం వీ లెర్న్ 2 things. ప్రైడ్ ఈజ్ ఆల్వేస్ 2 faces. గర్వం అనేది ఎప్పుడు 2 భాగాలు అంటారు. ఒకటి, when I feel I'm so, there is no one like me, నా మాదిరి ఎవరు లేరు, that is a pride. Secondly, when we despise others, that is also pride. మనం వేరే వాళ్ళను తృణీకరించినప్పుడు అది కానీ గర్వం అంట. ఐఎమ్ సో స్మార్ట్, ఐఎమ్ సో వైజ్, ఐఎమ్ సో టాలెంటెడ్, ఐఎమ్ సో గిఫ్టెడ్. When we think about ourselves, that is pride. Kada Yoshita? At the same time, నేను తెలివిగలవాడిని, నేను జ్ఞానం గలవాడిని, నేను అందం గలవాడిని, నాకే డబ్బు ఎక్కువ ఉంది అని మనలో మనము అనుకుంటే, మన గురించి మనం గొప్పగా అనుకుంటే అది గర్వం అంట. సెకండ్లీ, when we despise others, వేరే వాళ్ళని మనం తృణీకరించినప్పుడు అది కానీ గర్వమే. Even that is also is a pride. వేరే వాళ్ళను మనము తృణీకరించకూడదు. We should not despise other people also. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం we learned కదా. ప్లీజ్ టర్న్ విత్ ది బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4 verse 6. Book of James, chapter 4, verse 6. Yeah, it says, chapter 4, verse 6 says, yeah, I'll read. But he gives grace, more grace. Therefore he says, God resists the proud, but gives grace to the humble. ఆరోచనము కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. సో హియర్ బైబిల్ ఇస్ టీచింగ్ God will resist the proud. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడన్న. బట్ he gives grace to the humble. ఆయన దీనులకు కృపనిస్తాడు. God will resist whom? Proud. He gives grace to the humble. దేవుడు అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు మాత్రమే కృపను అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి కదా. ఈ లోకంలో మనం ఉన్నన్ని రోజులు మనం ఇప్పుడు గర్వించకూడదు. మన అందాన్ని బట్టి, మన డబ్బును బట్టి, మన హోదాను బట్టి, లేకపోతే మనకున్న బలాన్ని బట్టి మనం ఎప్పుడూ గర్వించకూడదు. వీ షుడ్ నాట్ ఫీల్ ప్రౌడ్ బికాస్ ఆఫ్ అవర్ మనీ, బికాస్ ఆఫ్ అవర్ బ్యూటీ, బికాస్ ఆఫ్ అవర్ పొజిషన్, బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ అవర్ విజ్డమ్. వీ షుడ్ సే, లార్డ్, ఇట్ ఈస్ you who gave, therefore I want to thank you. ప్రభువా, ఇది నువ్వు ఇచ్చినయే కాబట్టి నేను నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మన దేవుడికి థ్యాంక్ యూ. జస్ట్ నెక్స్ట్ పేజ్, 1 Peter chapter 5 verse 5. నెక్స్ట్ పేజ్ దాని పక్కనే ప్రియులరా. Let's see what Bible is teaching. 1 Peter chapter 5 verse 5. Under theory, chapter 5 verse 5. Likewise, you younger, submit yourself unto elder. Yeah, all of you be subject to one another, and be clothed with humility,
For God resists the proud and gives grace to the humble. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎదుట ఎలా ఉండండి? దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకుని దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును కదా రోహిత్. సో బైబిల్ సేస్ గాడ్ విల్ రెసిస్ట్ ద ప్రౌడ్. ఇక్కడ సేమ్ థింగ్ అండి. చిన్నపిల్లలారా, యూ లిటిల్ చిల్డ్రన్, యూ బీ హంబుల్ బిఫోర్ ద ఎల్డర్స్. ఈజ్ నాట్ టాకింగ్ టు సండే స్కూల్ చిల్డ్రన్. ఇక్కడ చిన్నపిల్లలు అంటే సండే స్కూల్ పిల్లలు కాదండి. వెన్ హీ సేస్ మై లిటిల్ చిల్డ్రన్, దట్ డజంట్ మీన్ హీ ఈస్ టాకింగ్ టు అడ్రస్సింగ్ టు సండే స్కూల్ చిల్డ్రన్. ఈస్ అడ్రస్సింగ్ టు ఆల్ ఆఫ్ అస్. మనకైన వాక్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యూ లిటిల్ చిల్డ్రన్, బీ హంబుల్ టు ఎల్డర్లీ పీపుల్. ఎనీబడి హూస్ ఓల్డర్ టు యూ. ఎవరైనా నీకంటే కొద్దిగా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ ముందు నువ్వు తగ్గించుకో. యూ హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ దట్. డోంట్ బీ ప్రౌడ్. That's what he's going to say. కదా కుమారి? Don't be proud. గర్వించొద్దు. Why are you proud? ఎందుకు గర్విస్తున్నావు? Because your salary is more? Because you have good income? నీకు డబ్బు ఎక్కువ ఉందనా, లేకపోతే నీకు జీతం ఎక్కువ ఉందనా? Why are you feeling proud? Because you are so smarter than in look wise? చూడడానికి చాలా అందంగా ఉన్నావని గర్విస్తున్నావా? You feeling proud because you are very healthy man? నువ్వు చాలా ఆరోగ్యవంతుడు అని చెప్పి నువ్వు గర్విస్తున్నావా? బైబిల్ ఇస్ టెల్లింగ్, యు లిటిల్ వన్, హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద ఎల్డర్. పెద్దల ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. దీన మనసు అనే వస్త్రంను ధరించుకోనండి. స్వెటర్లు వేసుకుంటారు కదా, షాల్ కప్పుకుంటాం కదా, అలా దీన మనసు అనే షాల్ కప్పుకోండి. As we wear our shawls during the time of winter, you wear the shawl of humility before elders. Before if elder to you, even if he is younger to you, వాళ్ళు చిన్నలైనా పెద్దలైనా గర్వించొద్దు. బీ హంబుల్. బైబిల్ సేస్ మీరు దీన వస్త్రం అనే దీన మనసు అనే వస్త్రం ధరించుకోండి. So God will bless us. Verse 6 you see. 6వ వచనం చూసుకుందామా? Humble yourself therefore under the mighty hand of God, that he may exalt you in due time. దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. That God may exalt you in due time. Therefore humble yourself under the mighty hand of God. తగిన కాలమందు, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు ఏం చేయాలా? మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఆ టైం విల్ కమ్, గాడ్ విల్ రైజ్ యు అప్. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాడు. అప్పటి వరకు మీరు ఏం చేయాలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఆ సమయం వచ్చే వరకు తగ్గించుకోండి. నాకు దొరకలేదే, నాకు రాలేదే, నాకు ఛాన్స్ ఇవ్వలేదే అని గర్వించొద్దు. ఆ సమయం వస్తుంది. ఆ టైం విల్ కమ్, God will exalt you. But Bible says before that you humble yourself. దానికన్నా ముందు మనం ఏం చేయాలంట? దేవుడి చేతిలో మనము తగ్గించుకోవాలి. I like one verse very much in book of Isaiah. Isaiah దయచేసి తీసుకుందాము. యెషయా గ్రంథము 57. యెషయా గ్రంథము 57వ అధ్యాయం ప్రియులారా. There is one verse about humble people. ఇక్కడ తగ్గించుకున్న వారు లేకుంటే దీన మనసులకు దేవుడు ఒక వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. చాప్టర్ 57 57వ అధ్యాయము 15వ వచనం. 15th verse. Chapter 57 verse 15th verse. 15వ వచనం. For thus says the Lord, the high and lofty one that inhabits eternity, whose name is holy, he says,
I dwell in the high and holy place, with him also that is of a contrite and humble spirit, to revive the spirit of the humble and to revive the heart of the contrite one. తెలుగులో చూడండి, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, అయినను వినయము గల వారిని వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకు, వినయము గల వారి యుద్ధకు, దీన మనసు గల వారి యుద్ధకును నేనేం చేస్తున్నా, నివసించుచున్నాను. ఎంత చక్కగా రాయబడ్డది కదా. ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ద లార్డ్ ఇస్ టెలింగ్, ఐ am the Lord who live in so high. No one can come to me, no one can approach me. I am so high, I am so holy. పరిశుద్ధుడను మహాగణుడను నేను, నా యొద్దకు ఎవరు రాలేరు, నేను ఎవరు సమీపింపలేని తేజస్సులో నివసించే దేవుడు. God is telling, I am God who dwell in the holy of holies. No one can come to me. But he says, I will come to them, those who are humble, those who are contrite in spirit. ఏమంటున్నాడు మరేమ్మా, నేను మహోన్నతుడును ఉన్నతమైన స్థలంలో ఉండేవాడును, కానీ ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి తను తాను తగ్గించుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను, వారితో నేను ఉంటాను. హల్లెలూయా. God will not dwell in the place where there is a lot of money. God will not dwell in the place with a lot of gold. You tell me where God dwells? When there is a humble person. దేవుడు ఎక్కడ ఉంటాడంట ప్రియులారా? డబ్బు ఉన్న దగ్గర, బంగారం ఉన్న దగ్గర ఉంటాడంట. ఎక్కడ ఉంటాడంట? దీన మనస్కుల దగ్గరే ఉంటాడంట. ఇది బైబిల్లో మొత్తం సెంటర్ వర్స్ అనుకోండి ప్రియులారా, చాలా హైలైట్ వాక్యం అనుకోండి. నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇది ప్రియులారా. నేను మహోన్నతుడును, ఐఎమ్ సచ్ అ హోలీ గాడ్, ఐఎమ్ అన్చేంజబుల్ గాడ్, ఐఎమ్ సో పవర్ఫుల్ గాడ్, ఐ డ్వెల్ ఇన్ ద ప్లేస్ నో వన్ కెన్ రీచ్ మీ, బట్ స్టిల్ ఐ విల్ బి విత్ దెమ్ దోస్ హు ఆర్ హంబుల్ ఇన్ స్పిరిట్. ప్రభు అంటాడు, అయినా కానీ ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, ఎవరైతే దీన మనస్కులు ఉంటారో, నేను వారి మధ్య నివసించే దేవుడను. Okay, so remember, first Jesus said, blessed are the poor in spirit. యేసుక్రీస్తు చెప్పిన మొదటి మాట ఏంటంటే ప్రియులారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Blessed are the poor, poor in spirit, for they shall inherit the kingdom of God. So, till we die or till we live here on earth, we have to remember we need to remain humble. మనం ఈ లోకంలో బ్రతికిన రోజు ప్రియులారా, దేవుడు మనకు నేర్పించే ఒక పాఠం ఏంటంటే మనం ఎలా ఉండాలంట, తగ్గించుకొని హంబుల్గా ఉండాలి. లాస్ట్ టైం we have learned that. Secondly, what we learned, Matthew's Gospel chapter 5. Please turn. Chapter 5 verse 4. Yeah, it says, verse 4, blessed are they that mourn, for they shall be comforted. తెలుగులో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Secondly, Bible is teaching people, those who are mourning, దుఃఖపడేవారు ధన్యులు. Last time we have learned that people those who mourn, that means people those who are always facing some problem, having some problem. దుఃఖపడేవారు ఎవరెవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరెవరైతే బాధలో ఉన్నారో వాళ్ళంతా ధన్యులు అంట. అంటే అట్టనే మనం Bible is not telling we have to welcome sadness. If there is some problem, okay, we are going through some agony, we are going through some sufferings, Bible says you are blessed.
As per my information, there is no family which who don't have any problem. Every family is having some problem. నాకు తెలిసిన ప్రకారం ప్రియులారా ఈ లోకంలో సమస్య లేని కుటుంబం ఏదైనా ఉందా? ప్రతి కుటుంబాలలో ప్రియులారా మనకు సమస్యలు ఉన్నాయి. Every family, every individual is facing some problem. So Bible says ఆ సమయంలో మనం దుఃఖంగా ఉంటామే. At that time when we are very sad, Bible says we are blessed. Jesus said in Luke's Gospel, blessed are those who cry now. యేసు ప్రభువు అంటాడు, ఇప్పుడు ఏడ్చే మీరు ధన్యులు, later you will laugh. తర్వాత మీరు ఏం చేస్తారు? నవ్వేదరు కదా. లూకా సువార్తలో మనం చదువుకున్నాం ప్రియులారా. In Luke's Gospel, I think we have studied chapter 6. Please turn with me. Luke's Gospel, chapter 6, verse 21. If you cry now, Bible says it's very good because we are going to laugh. ఇప్పుడు మీరే ధన్యులు, తర్వాత మీరు నవ్వుతారు అంటాడండి యేసుక్రీస్తు. Chapter 6, verse 21. Okay, I'll read the 6:21. Let me read in English, then we'll go to Telugu. Yeah. Blessed are ye that hunger now, for you shall be filled. Blessed are you that weep now, for you shall what? Laugh. ఇప్పుడు ఆకలి గురుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. If you are crying now, you are very blessed because afterwards you are going to laugh. ఇప్పుడు ఏడ్చే మీరు ధన్యులు, ఎందుకంటే తర్వాత మీరు నవ్వుతారు. Which is best? To suffer first, then after enjoying is good, or always enjoying and then later fully suffering is good? ఏది మంచిది ప్రియురా? ఫస్ట్ కష్టపడి తర్వాత సుఖపడడం మంచిదా, లేకపోతే మంచిగా మొదట్లో బాగా సుఖపడి దాని తర్వాత జీవితకాలం అంతా ఏడవడం మంచిదా? ఫస్ట్ కష్టపడి తర్వాత సుఖపడడం మంచిది, అంతే కదా. యేసు ప్రభు గారు ఎంత చక్కగా చెప్పాడు ప్రియులరా. ఇప్పుడు ఏడ్చే మీరు ధన్యులు, తర్వాత మీరు నవ్వుతారు. యూఆర్ గోయింగ్ టు లాఫ్, యూఆర్ గోయింగ్ టు స్మైల్, యూఆర్ గోయింగ్ టు రిజాయిస్. లాఫ్ అంటే ఏదో జోకులు వేసి లాఫ్, ఆ లాఫ్ కాదండి, ఆ నవ్వు కాదు. అంటే హ్యాపీగా జీవిస్తాం తగ్గిన రోజులు అని అర్థం. ఇప్పుడు మీరు కొద్దిగా కష్టాన్ని, ఇప్పుడు కొద్దిగా ఏడుపును, ఇప్పుడు కొద్దిగా దుఃఖాన్ని మీరు సహించారనుకోండి, మీరు జీవితకాలం అంతా యుగముల వరకు మీరు హ్యాపీగా ఉంటారు. సో కొద్దిగా కష్టాలు వచ్చిన మాత్రాన మనము ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. బికాజ్ వీఆర్ సఫరింగ్, బికాజ్ వీఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్, వీ షుడ్ నాట్ టేక్ ఎనీ బ్యాడ్ డిసిషన్, hasty decision. Just remain. After some time, a laugh will come, joy will come, happiness will come. Third, last time we have learned, blessed are the meek. సాత్వికులు. Matthew chapter 5 verse 5. అందరు తీయండి. Matthew chapter 5 verse 5. Blessed are the meek, for they shall inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. So last time we have learned that Jesus said, if you are a meek, you will inherit the earth. మీరు సాత్వికంగా ఉంటే ఈ భూలోకంనే మీరు స్వతంత్రించుకుంటారని యేసు ప్రభు అంటాడు. ఇది అబద్ధమా? Is it lie? No, it is true. Moses was very meek person. Bible says Moses was the meekest person on the face of the earth. మోషే గురించి రాయబడిందంటే భూమి మీద ఉన్న మనుషులందరికంటే మోషే చాలా సాత్వికుడు. Because he was so meek, he was a leader for 6 lakhs men. ఆయన
అంత సాత్వికుడు కాబట్టి 6 లక్షల మందికి నాయకుడిగా మారాడు. హల్లెలూయా. 6 లక్షల మందిని దేవుడు ఆయన చేతిలో పెట్టాడండి. 6 lakhs people God handed over to Moses. Who led all these 6 lakhs people in that wilderness? ఈ అరణ్యంలో వీళ్ళని నడిపించింది ఎవరు? మోషే. 6 లక్షల మందిని లీడ్ చేయడం అంత ఈజీయా? Is it easy to lead 6 lakhs people together? But Moses led them because he was the weakest man on the face of the earth. మోషే 6 లక్షల మందిని నడిపించాడంట ప్రియులారా. ఎందుకంటే మోషే భూమి మీద అందరికంటే ఆయన చాలా సాత్వికుడు. There is one more verse. Can you turn with me? ఇంకొక వాక్యం మనం తీసుకుందాం ప్రియులారా. Psalm 37 verse 11. Psalm 37 verse 11. Psalm 37 also by watering 37 somebody can read in English. And shall delight themselves in the abundance of peace. Okay. తెలుగులో చదవండి. దీనులు భూమిని స్వాతంత్రించుకొందురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు. బహుక్షేమము కలిగి సుఖించెదరు. బహుక్షేమము కలిగి వాళ్ళు ఏం చేస్తారంటమ్మా? సుఖించెదరు. భూమిని దీనులు ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారంట ప్రియులారా. బహు సుఖం కలిగి వాళ్ళు బ్రతుకుతారు, జీవిస్తారంట. సో కాబట్టి సాత్వికంగా ఉండాలా. We have to remain humble. We have to remain meek. Let people talk. పైసారి నేను చెప్పాను కదా ప్రియులారా, మన గురించి కొంతమంది మాట్లాడుతుంటారు చెడుగా. మనకు అది తెలిసిన వెంటనే మనం పోయి గొడవపడాలా? ఏదో అన్నారంట కదా, ఏదో అన్నారంట, నేను విన్నా, ఏమనుకుంటున్నారు, ఇది నా జోలికి వస్తే నేను వదలను అట్లా అనొచ్చా మనము ప్రియులరా? అదే కదా, మన గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు ఏం చేయాలంట ప్రతాప్? మనకు తెలిసింది అనుకోండి, ఏం చేయాలా? తోవితో అడగకూడదు. ఏమన్నాడు, ఆమె ఏమన్నది, నా గురించి ఏం చెప్తుందా కదా ప్రియులరా? లోకులు కాకులు పోయి ప్రతి కాకి దగ్గరికి నోరు మూసుకుంటే మూసుకుంటుందా? Jessica, you understood? People are like crows. Can you go to each and every crow and say, keep quiet? Can crow will obey you? లోకులు కాకులు మన గురించి మాట్లాడుతూనే ఉంటారంట ప్రియులరా. మనం ఏం చేయాలంట? వినట్టుంటారు. ఇలాంటి వాళ్ళకు ఒక పెద్ద హోల్ చేసుకోవాలంటే చెవులు, ఒక పెద్ద రంధ్రం చేసుకోవాలంటే చెవులు. ఏదన్నా ఎవరన్నా అంటే విని వదిలేసేయాలంటే అంతే. పొట్టిగున్నారు, లావుగున్నాడు, నల్లగున్నారు, ఓకే, ఇలాంటి పొట్ట ఉంది, ఇలాంటి మన గురించి ఎవరైనా చెప్తే మనకు తెలిసిపోతుంది. కొంతమంది మాట్లాడతారు అంతే. అందుకు మనం ఏం చేయాలంట? విని వదిలేసేయాలంటే. మనం గొడవ పడితే అది మంచి సాక్ష్యం కాదు. People will comment about us. He's short, he's black, he's fat, his stomach is big, he's bald head, జుట్టు లేదు, waste fellow. People will talk. When we come to know, ఒకవేళ మనకు తెలిసిందే అనుకోండి, ఏం చేయాలంట? సైలెంట్ ఉండాలి అంతే. అదే ప్రేమను చూపించాలి ప్రియులరా. అప్పుడు మనం ఆ వ్యక్తిని గెలవగలుగుతాం. ఇంకా జీవితంలో ఆ వ్యక్తి మన జోలికి రాడు, మన గురించి చెడుగా. దట్ ఈస్ జీసస్ టీచింగ్. అది యేసు ప్రభు టీచింగ్ కదా. వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవపడి వాళ్ళు వస్తున్న మూతి ముడుచుకోవడము, ప్రైజ్ లార్డ్ చెప్పకుండా ఉండడము, ఫోన్ చేస్తే ఎత్తకుండా ఉండడము కదా. యోచిత ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయినాం అనుకోండి, మనకి ఇన్ని సంవత్సరాలు ప్రభుని నమ్ముకొని ఉన్నాం,
ఇన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకుని ప్రభురాత్రిలో తీసుకుని ఏం లాభం? అంత వేస్ట్. అంటే ఇన్ని సంవత్సరాలు మనం బైబిల్ చదివి ఇప్పుడు ఇదంతా వేస్ట్ అనమాట, అంత నాటకం అనమాట. సాత్వికం ఉన్నాం, ఎవరు ఏదైనా మాట్లాడినా కానీ యేసుప్రభు బోధించిన బోధ అండి ఇప్పుడు ఇది. ఇంకా నేను చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, నేను తీయలేదు కానీ ఒక్కొక్క రెఫరెన్సెస్ తీసుకుంటుంటే మనం కామ్ ఉండాలి అంతే. ఎవరు ఏదైనా మాట్లాడినా సైలెంట్ ఉండిపోవాలంతే. ఎస్, వాళ్ళు మన దగ్గరికి డైరెక్ట్ వచ్చి మాట్లాడితే మనం ఆన్సర్ చెప్పొచ్చు, ఇది కాదండి ఇది పరిస్థితి అని చెప్పి. అంతేగాని వాళ్ళు మన వెనుక మాట్లాడితే జస్ట్ కామ్ ఉండాలంతే. If people come and talk in front of us, if they encounter us, we can give answer. We should not fight. We should give answer. ఇదండి పరిస్థితి, ఇదని చెప్పాలా. You remember when Jesus was standing in front of Pilate, యేసుక్రీస్తు పిలాతు ముందు నిలబడ్డప్పుడు ఆయన ఏదో జవాబు ఇస్తే ఒకడు కొడతాడు ఆయన. Somebody comes and hits him. Then Jesus said, why did you hit me? ఎందుకు నన్ను కొట్టాను, ఏం తప్పు చేశాను? అలా అడగడంలో తప్పేం లేదు. ఎవరన్నా వచ్చి మనల్ని అడిగి ఏదైనా ఏం చేశాను, నాదేం తప్పు ఉంది, ఓకే నా తప్పు ఉంటే ఐఎమ్ సారీ. ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ ప్రాబ్లం ఐఎమ్ సారీ. అదర్వైజ్ వాట్ ఈస్ రాంగ్ విత్ మీ, వై డిడ్ యూ సే దిస్ వర్డ్ అని మనం అడగడం తప్పేం లేదు. కాకపోతే గొడవపడి రచ్చ చేసుకొని మనకు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న సాక్ష్యము ఒక్క సెకండ్లో పాడైపోవడానికి చిన్న గొడవ పట్టు చాలంటే నాకు అలాంటి వాళ్ళని చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు చేసి వీళ్ళు గొడవ పడడం ఏంట్రా బాబు? కదా. సో సాత్వికంగా ఉండడం మంచిది, కామ్ ఉండడం మంచిది. ఇది యేసుప్రభు నేర్పించిన బోధ. ఇవి చేస్తేనే వాళ్ళు ధన్యులు. ఒకటి ఆత్మ విషయమై దీనంగా ఉండాలి, ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు, గర్వించకూడదు. డబ్బు గురించి, మన హోదా గురించి, మన అందం గురించి, మన ఆరోగ్యం గురించి. వీ షుడ్ నాట్ ఫీల్ ప్రౌడ్ బికాస్ ఆఫ్ అవర్ మనీ, బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ అవర్ హెల్త్, బికాస్ ఆఫ్ అవర్ బ్యూటీ. వీ షుడ్ హంబుల్ అవర్ సెల్వ్స్, దెన్ వీ షల్ హ్యావ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. నెంబర్ 2, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్, దే షల్ బి కంఫర్టెడ్. ఇప్పుడు ఏడ్చు మీరు ధన్యులు, తర్వాత మీరు నవ్వుతారు. Blessed are you who cry now, weep now, later you laugh. Thirdly, blessed are the meek, they shall inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఒక పాస్టర్ గా ఇఫ్ యూ గివ్ మీ చాయిస్, నేను ఒక పాస్టర్ గా సంఘంలో నేను ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఎవరైతే తగ్గించుకొని ఎవ్వరు జోలికి వెళ్లకుండా, ఎవరి మీద కామెంట్ చేయకుండా, ఇంగ్లీష్ ఉంది కదా మైండింగ్ ఓన్ బిజినెస్, అలాంటి వాళ్ళకి నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తానండి. కదా పిల్లలు, బైబిల్ ఏం రాయబడింది? వాట్ బైబిల్ ఇస్ టీచింగ్? జీసస్ సెడ్ ద ఫస్ట్ షల్ బి లాస్ట్ అండ్ ద లాస్ట్ షల్ బి ఫస్ట్. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు. అంటే దీని అర్థం ఏంటి? నాకెందుకు లేరా బాబు, ఊరికైనా మందిరానికి వెళ్ళి వాక్యం విని ఏదో చిన్న పనులు చేసుకుంటే చాలా అనేటోళ్ళను దేవుడు పిలుస్తున్నట్టు, బాబు నువ్వు ముందుకురా, అమ్మ నువ్వు ముందుకురా, ఇదిగో నువ్వు ఈ పని చేయి. ప్రతిదానికి చూపించుకోవడానికి ముందుకు వచ్చారనుకోండి, దేవుడు అంటాడు నువ్వు ఎదిగి బాబు ఆడ ఎదుగు కోసము అన్నదే యేసుప్రభు. మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు. అది దాని అర్థం ప్రియుల. ఎంతో ఆత్మీయంగా ఎదిగినామనుకున్న వాళ్ళు ఒక్క ఇంచుగా ఎదగరండి. అయ్యో నేను ఇంకా ఎదగట్లేదు అనుకున్న వాళ్ళు ఎదిగారు. అంతే కదా ప్రియుల. The people who felt I'm not at all growing spiritually, and in fact they are the one who grown up. People who feel I'm very matured, I have grown up very strongly, I read Bible 5 times, I read Bible 6 times, they don't know anything, they did not grow spiritually at all. How are people? So these are all Jesus' teachings. Last inga vision chuskunama, Matthew chapter 5 verse 6. మత్తయి సువార్త
5, 6 వచనం ప్రియులారా. Blessed are they which do hunger and thirst after righteousness, for they shall be filled. తెలుగులో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. Blessed are the people, those who are always hunger for righteousness' sake, thirst for righteousness' sake. What does it mean? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఎప్పుడు మంచి పనులు చేయాలా, ఆల్వేస్ హ్యావింగ్ డిజైర్ టు డూ గుడ్ వర్క్స్ కదా అనుష. హెల్పింగ్ సంబడి, సపోర్టింగ్ సంబడి, హెల్పింగ్ సమ్ ఫైనాన్షియల్లీ, ఆర్థికంగా సాయం చేయడం, ఎడ్యుకేషన్ వైజ్ సాయం చేయడం, వాళ్ళు కష్టంలో ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మన చేతనంత కొద్దిగా సాయం చేయడం, ఇట్లాంటి మంచి పనులు చేయడానికి ఆకలి దప్పులు కలిగి ఉండాలంట. నీతి కార్యాలు చేయడానికి we should have hunger, thirst for righteousness sake. నీతి విషయంలో దేవుళ్ళు ఎదగాల, దేవుని కొరకు తెలుసుకోవాలా, దేవుని కొరకు నేను సిద్ధంగా ఉండాలా అనే ఒక దాహం మనకు ఉండాలంట ప్రియులారా. అది దాని అర్థం. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలంట కుమారి. వాళ్ళు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారంట, వాళ్ళు సాటిస్ఫై చేయబడతారంట. చల్ల నీళ్ళు తాగిన వెంటనే ఎంత హాయిగా ఉంటుంది మనకు ప్రియులారా కదా, తృప్తి ఉంటుంది. అలాగే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నేను చెయ్యాలా, మంచి పనులు చేయాలి. ఎందుకు? వై షుడ్ వి హ్యావ్ ద డిజైర్ టు గుడ్ వర్క్స్? బికాస్ టుమారో వెన్ వి డై, when we stand before God, what will come to God? Our good works. రేపు మనం చనిపోయి దేవుని ముందు నిలబడ్డప్పుడు ప్రియులారా, మనతో పాటు ఏమొస్తాయంట? మనం చేసిన మంచి పనులే కదా రోహిత్. ఏ బ్రో జెసికా, నథింగ్ విల్ కమ్ బిహైండ్ us. only those good works will follow. మంచి పనులు మాత్రమే మనలో. అందుకనే మనం అయినంత వరకు మంచి క్రియలు చేయడానికి ప్రయత్నము చేయాలి, నీతి క్రియలు చేయడానికి ఆకలి దప్పులు కలిగి ఉండాలంట. సో రిమెంబర్ దట్ వీ హ్యావ్ టు డూ righteous work. One more verse we will read today, verse 7. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. Blessed are the merciful, for they shall obtain mercy. ఇతరులపై కనికరం చూపడం, showing mercy to other people. What will happen when I show mercy to other people? God also will show me mercy. That's the meaning. నేను ఇతరులపై కనికరం చూపించాను అనుకోండి, దేవుడు నా పట్ల కానీ ఆయన ఏం చూపిస్తాడు? కనికరము చూపిస్తాడు. కనికరం గలవారు ధన్యులు, వారు తిరిగి కనికరము పొందుతారు అంటాడు. నేను ఎవరి పట్ల కనికరం చూపించకుండా నా హృదయాన్ని కఠినంగా పెట్టుకున్నాను అనుకోండి, రేపు నాకు కష్టం వచ్చినప్పుడు దేవుడు నా పట్ల కనికరము చూపించు. నేను పోయినసారి ఒక ఉదాహరణ చెప్పాను కదా పిల్లల, నా కన్ను ఆపరేషన్ అయినప్పుడు నాకు ఎంతోమంది పైసలు పంపించారు. నాకు హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు నాకు ఎన్నో లక్షల రూపాయలు వచ్చాయి పిల్లల. నా ట్రీట్మెంట్ అంతా అయిపించుకుని ఇంకా కొద్దిగా పైసలు నా చేతిలో మిగిలింటాయి. కారణం ఏంటంటే నేను కష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా నేను సాయం చేసుకుంటాను. అలా మనం ఇతరులను కనికరి, అయ్యో పాపం వాళ్ళు సిక్ అయ్యారంట, అయ్యో వాళ్ళ పాపం లేదంట, లేని వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి. మనకు తెలుసు, we know these people are financially poor, they don't have much income, they are not well to do, so when they are in trouble I go and support them with financially. Tomorrow when I am in trouble, God will support me financially. When I had to go for my eye surgery, Jessica, God gave me some lakhs of rupees. When I am supposed to undergo my bypass surgery, heart bypass surgery, God sent me some lakhs of rupees. Because I always, when I know somebody is suffering, when somebody is in need, I go and support them, I go and help them.
మీ అందరికి తెలుసు ప్రియులరా, ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఒక సంఘ కాపరిగా నేను మీకు నిలబడుతున్నా లేదా? మీకే కాదు, బయట ఎవరన్నా కష్టం ఉంటే దే కమ్ టు మీ అండ్ సే బ్రదర్ we are in trouble, I make sure many people they send me message, నాకు మెసేజ్ పంపుతారు. నాకు కనీసం I have almost 14,000 కాంటాక్ట్స్. వాట్సాప్లో నాకు 14,000 కాంటాక్ట్స్ ఉన్నాయండి. సంబడి విల్ సెండ్ మీ, సార్ ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో రేషన్ లేదు, కొద్దిగా కష్టం ఉందంటే ఐ సెండ్ దెమ్ 1,000 రూపీస్ 2,000 రూపీస్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అగైన్ దెమ్ సెండ్. అలా ఎవరైనా కష్టం ఉన్నప్పుడు వాళ్ళు నాకు మెసేజ్ పంపుతారు. వాళ్ళు ముక్కు తెలియదు, ఎక్కడో వాళ్ళ నంబర్ దొరికింది, నాకు ఫీడ్ అయింది, వాళ్ళకి వాక్యం పంపుతా ఉంటాను. అయ్యగారు మా ఇంట్లో బియ్యం అయిపోయినాయి, కోవిడ్ టైంలో మా ఇంట్లో ఏం లేవు అయ్యగారు, కొద్దిగా పంపించండి నేను మెసేజ్ పెడితే నేను కొద్దిగా సాయం ఏదో పెద్దగా ఇదేం లేదు, 1,000 రూపాయలు 500 ఒక్కోసారి 2,000 అట్లా పంపేవాడి కదా. అండ్ ఈరోజు చూడండి, టుడే గాడ్ ఈస్ సెండింగ్ మీ సమ్ lakhs of rupees. కనికరం గలవారు దాన్ని వాళ్ళు తిరిగి నేను కనికరం చూపించలేదనుకో, నాకు దేవుడు కనికరము చూపించడు. ఇఫ్ ఐ డోంట్ షో మర్సీ టు అదర్ పీపుల్, యోషిత, బైబుల్ సేస్ గాడ్ ఆల్సో ఇస్ నాట్ గోయింగ్ టు షో మీ ఎనీ మర్సీ. కదా రాయనమ్మా? నేను కనికరం చూపిస్తే బైబిల్ ఏముంది, వాడు తిరిగి కనికరము పొందుతారు. అంటే పొందుతారంటే ఎవరు చూపిస్తారు వాళ్ళకి కనికరము? దేవుడు చూపిస్తాడు, ప్లస్ మనుషులు కానీ చూపిస్తారు, అంతే కదా. అయ్యో పాపం, అయ్యో ఈ సఫరింగ్, అయ్యో దే ఆర్ ఫైనాన్షియల్లీ గోయింగ్ త్రూ టఫ్ టైమ్, అయ్యో దే ఆర్ హ్యావింగ్ సమ్ వీక్నెస్, సమ్ సిక్నెస్. So when I support, so God also will support. Last and finally we will close today a new lesson, chapter 5, verse 8. Yeah. Blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Now, one more thing Jesus said, who is a blessed? Blessed are the pure in the heart. హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వాడు మాత్రమే దేవుణ్ణి చూచెదరు. A person who is pure in heart, only they shall see God. ఇక్కడ what do you mean by pure in the heart అంటే పిల్లరా, it is talking about holiness. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే రాయలమ్మా దేని గురించి రాయబడిందంటే పరిశుద్ధత గురించి. There is one verse in the Bible, it says 1 Peter chapter 1:15, be holy as I am holy. పేతురు 1:15 ఒక మాట ఉందంటే ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మనం పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము. అందరు గమనించండి, ఐ విల్ టెల్ వన్ సీక్రెట్. నేను ఒక రహస్యం చెప్తాను ప్రియులు. బైబిల్లో దేవుణ్ణి చూడాలంటే, అందరు గమనించండి, దేవుణ్ణి చూడాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చదువున వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐ వాంటెడ్ టు సీ గాడ్. ఏం చేయాలా? హృదయ శుద్ధి కలిగి ఉండాలి. అంటే ఏ పాపము, ఏ తలంపు, చెడు ఆలోచనలు రాకుండా అయినంత వరకు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. సో సీక్రెట్ ఇస్ జెసికా, అయోషిత, if you wanted to see God, Bible says maintain pure heart, keep pure heart, think always about God, think always about the Bible. Whatever the morning you have meditated, you keep meditate that particular verse. వాడు దేవుణ్ణి చూస్తారు. ఇది ఒక సీక్రెట్. ఇంకొక సీక్రెట్, దేవుణ్ణి ఎవరు చూడలేరు. దానికి ఒక వాక్యం ఉంది ప్రియులరా. దేవుని చూడాలంటే ఏం చేయాలి? హృదయ శుద్ధి కలిగి ఉండాలి. మరి దేవుడు ఎవరు చూడలేరు? ఫస్ట్ హీబ్రూస్ చాప్టర్ 12:14. చూడాలంటే పరిశుద్ధంగా ఉండాలా? ఎవరు చూడలేరు? హూ కెనాట్ సీ గాడ్? verse 14. I'll read. Please look at your Bible. Follow
peace with all men, and holiness, without which no man shall see the Lord. తెలుగులో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును ఇప్పుడు చెప్పండి, ప్రభువును చూడలేడు అని ఎప్పుడు వస్తుందంట? ఎవరైతే పరిశుద్ధంగా ఉండరో. those who are not holy, those who don't live holy, they cannot see. Once again, can you look at that passage? 12:14. Follow peace with all men and holiness, without this no one shall see the Lord. తెలుగులో అందరితో సమాధానము ప్లస్ పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత ప్లస్ సమాధానం లేకుండా ఎవడు ప్రభువును చూడడు. ఇది ప్రభువును చూడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలా? ప్రభువును చూడకూడదు అనుకుంటే పరిశుద్ధత సమాధానము లేకుండా ఉంటే ఎవరు దేవుని చూడాలి. అర్థమైంది కదా సీక్రెట్? హౌ కెన్ వి సీ గాడ్? బై హ్యావింగ్ హోలీనెస్. హౌ కెన్ వి కెనాట్ సీ గాడ్? బై నాట్ హ్యావింగ్ హోలీనెస్ అండ్ పీస్. మనము అందరితో సమాధానంగా లేకుండా ఈ సమాధానం అనేది మనుషులతో మనము మెయింటైన్ చేయాల్సింది కదా పిల్లరా. రెండోది పరిశుద్ధత అనేది మనం దేవునితో మెయింటైన్ చేయాలి. ఇవి రెండు లేకుండా మనం దేవుణ్ణి సో కాబట్టి పిల్లరా మనం గుర్తుపెట్టుకోవాలా, యేసుక్రీస్తు చెప్పిన వాక్యం, యేసు ప్రభు చెప్పిన మాటలు పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూస్తారు. హీబ్రూస్ లో ఉంది సమాధానం లేనివారు, పరిశుద్ధత లేనివారు దేవుని చూడాలి. 6 విషయాలు నేర్చుకున్నాం కదా. 6 blessedness we have done. Blessed are the poor in spirit, for they shall inherit the kingdom of God. Blessed are those who mourn, they shall be comforted. Blessed are the meek, they shall inherit the earth. Blessed are the merciful, they shall obtain mercy. Blessed are the pure in heart, they shall see God. Blessed are those who hunger and thirst for righteousness' sake, they shall be comforted. యేసు ప్రభు చెప్పిన ఈ 6 ఏంటి రాయాలమ్మా? 1 ఆత్మ విషయమే ధీరులైన వారు ధన్యులు. అంటే తగ్గింపు ఉన్న వాళ్ళు మాత్రమే ధన్యులు, పరలోక రాజ్యం వారు. ఇప్పుడు దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని తీసుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. సాత్వికుడు అంతరదేముంది? కనికరం గలవారు ధన్యులు, వారు తిరిగి కనికరము పొందుతారు. ఇప్పుడు లాస్ట్ మనం చూసాము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి ఎవరు చూడలేరు? పరిశుద్ధత లేని వారు దేవుణ్ణి చూడలేరు. 2 వాక్యాలు ఉన్నాయి కదా మనకు. ఒకటి మత్తయి సువార్తలో ఉంది, ఒకటి రాష్ట్రంలో. దేవుడు ఈ అన్ని ధన్యతలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక నిమిషం కళ్ళు మూసుకుందామా? ప్రభువా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ఈ సత్యాలను బట్టి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఈ ధన్యతలు కలిగి జీవించుకుంటూ మాకు సాయం చేయండి. వేరే మార్గం లేదయ్యా. మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా అయినంత వరకు తగ్గించుకొని వాక్యానుసారం జీవించుటకు మాకు పొందాలి. ఇప్పుడు మేము చదివిన ఈ 6 ధన్యతలు మాకు కలిగి ఉండటం మాకు సాయం చేయండి. Father, you help us that we may have all this 6 blessedness